అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 20వ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యారాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. మృదు సంభాషణ అవసరం. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన చెడు తలంపుల వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. పవిత్రమైన బుద్ధి, దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడిన అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు. విజయాన్ని అందుకుంటారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. పేరు ప్రతిష్టలు పెరిగిన సమాజంలో అనుకూలత ఏర్పడుతుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడిన వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన
మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధనపరంగా చేసే ఆలోచనలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో నూతన లాభాలు ఏర్పడడం, విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడడం, చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందడం, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. పురోగతిని సాధిస్తారు. ఉద్యోగాలలో మీ యొక్క విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం, చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిన, మానసికంగా దృఢంగా ఉంటారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.